రాష్ట్రంలో కొత్తగా గ్రామ సభలు జరుపుతూ ఉన్నట్టు, అదేదో వినూత్నంగా జరుపుతా అన్నట్టు సోషల్ మీడియాలోనూ వివిధ మీడియాల ద్వారా ఏదో పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుస్తోంది. అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, మిగతా వాళ్ళు పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది గతంలో. సో ఇప్పుడు అడిషనల్గా వచ్చింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏ పదవి లేకపోయినా, ఏ పదవి లేదు వాళ్ళకు, పచ్చకండువాలు వేసుకొని గ్రామ సభలో ప్రముఖ పాత్ర వహించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పరిస్థితి. అంటే మనము స్వాతంత్రం వచ్చిన నుంచి ఒకసారి గమనిస్తే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రజా దర్బార్ నడిపిన పరిస్థితి ఉంది తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరిని కలిసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారము వాళ్ళు ఎవరైనా కలిసిన పరిస్థితి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి ఏం లేదు. అంటే ఈ ప్రభుత్వ పరిపాలన అలా ఉంది అనేది మనం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అంటే యూజర్ ఛార్జీలు అనేది వసూలు చేయకోకుండా ప్రభుత్వం భరించే పరిస్థితి ఉంటే, స్థానిక సంస్థలు భరించే పరిస్థితి ఉంటే, సో డెఫినెట్గా దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఏదైనా కూడా చిన్న గ్రామం నుంచి మొదలుకొని పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా స్థానిక సంస్థలు అంత, ఎందుకంటే ఇది రాజధాని లేని రాజ్యంగా ఉన్న పరిస్థితి అన్నమాట. అంత ఆర్థికంగా బాగా ఎదిగిన పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో యూజర్ ఛార్జీ ఖచ్చితంగా మనం బేర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు కూడా ఆహ్వానిస్తారు దాన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు పెట్టింది కాదు, ఇది గతంలో నేను మేయర్గా ఉన్న కాలంలోనే యూజర్ ఛార్జీలు ఆ కాలంలోనే వసూలు చేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చేసిన పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఆ వెహికల్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి, ఆ తర్వాత ఈ వర్కర్లు కూడా ఇంత కార్పొరేషన్కు దాదాపు గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడే 880 మంది దగ్గర పనిచేసేవాళ్ళు అన్నమాట. సో దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కూడా పెరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఈ శానిటేషన్ వర్కర్స్ షార్టేజ్ ఉన్న పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బేర్ చేయాలి అంటే తప్పకుండా యూజర్ ఛార్జెస్ అనేది తప్పకుండా వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు అవన్నీ కూడా గమనించి వాళ్ళు చాలా బాగా వాళ్ళు ఆహ్వానించి కట్టే పరిస్థితి ఉంది అన్నమాట. సో ఈ ప్రభుత్వం ఏదో పెద్ద ఎత్తున మేలు చేసినాము అని చెప్పేసి అనిపించుకోవడం కోసం రద్దు చేసినారు తప్ప మళ్ళా తొందరలోనే కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా అంటే వాళ్ళు యూజర్ ఛార్జీలు తీసుకోకుండా ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్పకుండా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలు అంత డబ్బులు లేని పరిస్థితి, ఈ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లకందరికి కూడా ప్రభుత్వము సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇస్తే డెఫినెట్గా అవన్నీ కూడా జరిగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. కాంగ్రెస్ పార్టీకి ఆధ్వర్యంలో ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేస్తే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి భావిస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివివంతులు, చాలా విజ్ఞులు. వాళ్ళు డెఫినెట్గా ఇది ప్రభుత్వం చేసిన పని అని చెప్పేసి ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పరిపాలనను చూసే ఈరోజు 11% తగ్గిపోయిన పరిస్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంటాయి.